మచ్చా ఎందుకు ఏడుస్తున్నాడు? మచ్చా ఎత్తుకోరా. రే 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 ఆగు, శానిటైజర్ యూజ్ చేయరా ఫస్ట్, చేతికి పెట్టుకో. సో మా చిన్నోన్న అయితే వెంటిలేటర్ లో పెట్టారు గాయస్. అంటే మనకి వెయిట్ తక్కువ ఉన్నాడు అండ్ సరిగా యాక్టివ్ గా లేడు అది అని చెప్పేసి కొంచెం పాలు కూడా సరిగా తాగట్లేడు, వాడు సరిపోవట్లేదు పాలు, అంటే అమ్మ పాలు కూడా సరిగా సరిపోవట్లేవు, రావట్లేవు అంట. అది అని చెప్పేసి కొంచెం వెంటిలేటర్ లో పెట్టారు. ఇంకోటి అది జాండీస్ రాకుండా అది రాకుండా అని కూడా పెట్టారు. అదేదో లైట్ కింద పెట్టారు గాయస్ వాడిని. అంటే ప్రతి ఒక్క బేబీకి అట్లనే పెడతారట. సో టెన్షన్ ఏం లేదని చెప్పారు. సో మార్నింగ్ అయితే వెళ్తున్నా. నైట్ మొత్తం కావ్యనే చూసుకుంది పాపమ్మ అని. పాలు కూడా సరిగా 1 hourకి ఒకసారి పడుతూనే ఉండాలట. ఇంకా చూడాలి బేబీ ఆ చిన్నవాడు ఎట్లున్నాడు ఏందని చూడాలి. ఇప్పుడు టెన్షన్ ఏం లేదు అని చెప్పాలి డాక్టర్, నో ప్రాబ్లం. కానీ మన టెన్షన్ మనకు ఉంటుంది కదా. మావాడిని ఇక్కడ బండి పెట్టారు గైస్, వెంటిలేటర్లో పెట్టారు. మావాడు అయితే దీంట్లో పడుకున్నాడు, ఇంత నీట్గా పండుకుండా దీంట్లో లేడు. మచ్చా ఎందుకు ఏడుస్తున్నాడు? ఎప్పుడా ఏమైంది? బాత్రూమ్ కూర్చున్నా ఇప్పుడు వెళ్ళండి లోపల ఓకే. మచ్చా ఎత్తుకోరా. రే 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 ఆగు, శానిటైజర్ యూజ్ చేయరా ఫస్ట్, చేతికి పెట్టుకో. ఏంద్రా నువ్వు ఎవరిని ఎత్తుకుంటున్నావు తెలుసా? మరి అట్లనే ఉంటుంది మరి. ఇద్దరు కొత్త తింటా మొన్న ఫ్రేమ్ ఇచ్చారా గైస్. మచ్చా మెల్లగా ఎత్తుకో. సరే మధు చూడరా, నువ్వు చూడలేవు కదా. చూడు మచ్చా, మేము అప్పుడు చిన్నప్పుడు అనుకుంటుండే మచ్చా ఒకరినొకరిని ఎత్తుకున్నా, ఇప్పుడు కొడుకులని ఎత్తుకుంటున్నాం. హైలైట్ అది. అయి చెప్పు మామకి. డీప్ స్లీప్.